కాబట్టి మీరు ఎన్ఐటి విద్యార్థులుగా మీరు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో చేరితే ఐఐటి చెన్నై ఏదైతే ఉందో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి మెంటర్గా ఉన్నారు ఇప్పుడు. దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. కామకోటి సార్ ఎవరైతే ఐఐటి చెన్నై డైరెక్టర్ ఉన్నాడో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెంటర్గా ఉన్నాడు వేరేజ్ టెక్నాలజీ పరంగా. అందువల్ల ఆ యొక్క బూన్ మీ మీద కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పరచుకున్నటువంటి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి దాంట్లో కానీ అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఇనిషియేటివ్స్లో మీరు పార్టిసిపేట్ చేసుకునేటువంటి అవకాశం మీకు వస్తుంది. వేరేజ్ IIIT హైదరాబాద్ ఇది మెరిట్ బ్యాటిల్, నో లోకల్ కాటా, ఓన్లీ ప్యూర్ మెరిట్. సిఎస్సి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? 99.9% ఉంటుంది. సార్ ఇందాక మెటలర్జీ పెట్టినట్టుగా మాకు కూడా ఏదైనా సీక్రెట్ చెప్తారా IIIT గురించి? సీక్రెట్ కాదు, దీని గురించి ఒక దరిద్రం ఉంది, అది చెప్తాను. ఓకే, అదేం సార్ మన రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజీ మీరు ఎంత మాట అయినా సరే మీరు అనుకోవచ్చు, కానీ ఐఎమ్ సారీ, ఇంటర్మీడియట్ మార్కుల మీద IIIT సీట్ కొడతాం అనుకున్నటువంటి మీ ఆశలు అనే దాని మీద నేను నీళ్లు పోస్తున్నాను. అది జరగదు. ఆలోచన వదిలిపెట్టేసి ఏరా ఎగ్జామ్స్కి ఏదైనా ఉంటే ప్రిపేర్ అవ్వండి. సార్ ఆల్రెడీ మా జేఈ స్కోర్ పోయి నానా కష్టాలు ఉంటే పేరెంట్స్కి ఇంటర్మీడియట్ మార్క్స్ అని చూపించుకుందాం అనుకుంటే మా నెత్తి నీళ్ళు పోస్తారు. ఇప్పుడు మీరు ఇది కరెక్ట్ కాదని మీరు అనొచ్చు, కానీ ఆశ పెట్టుకొని ఇబ్బంది పడేదానికన్నా వాస్తవం తెలుసుకోవడం ఇంపార్టెంట్ బ్రదర్. కాబట్టి ఇంటర్మీడియట్ స్కోర్ మీద వాళ్ళు IIIT హైదరాబాద్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే 8 మార్గాల్లో IIIT హైదరాబాద్లోకి రావచ్చు అనేటువంటి ఒక టేబుల్ మీకు కనిపిస్తుంది. UGEE ఎంట్రన్స్, ఇంటర్మీడియట్ స్కోరు, అదేవిధంగా శాట్ స్కోరు, తర్వాత మీరు జేఈ కోట, ఇట్లా రకరకాల ప్యాటర్న్స్ కనిపిస్తాయి. ఎవరు IIIT హైదరాబాద్లో సీటు కొట్టగలరో అందాజాగా నేను చెప్తున్నా. ఫస్ట్ 99.9% మీకన్నా మీకు తక్కువ ఉంది, అటువైపు కన్నెత్తి కూడా చూడొద్దు మిత్రమా. ఆశల పల్లకీలో ఊపి నేలకేసి కొట్టే రకం మన IIIT హైదరాబాద్. ఆశల పల్లకీలో పోగొద్దు. ఇప్పటికే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని దెబ్బ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇంకొక ఆశల పల్లకి కింద పడేటువంటి ధైర్యం మీకు సాహసం చేయొద్దు. కాబట్టి 99.9% ఎవరైతే ఉందో వాళ్ళు హ్యాపీగా ట్రై చేసుకోండి. వాళ్ళు UGEE ఎగ్జామ్ రాయండి, తర్వాత దానికి మీ ఇంటర్మీడియట్ మార్క్స్ సపోర్టింగ్గా పెట్టుకోండి. మీరు ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు.